అందుకేనమ్మా, అందుకే నేను ఇలా చూడకూడదని, ఇంకెప్పుడు చూడకూడదని నేను ఇలా ఆడవేషం వేసుకున్నానమ్మా. నీకోసం ఆడవేషం వేసుకోవడంలో నాకేమీ తప్పనిపించడం లేదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, నీకు నేనున్నానమ్మా. నాన్న చేతు, ప్రతి మగాడు తనని ఆడదానిలో ఊహించుకోవడానికి అసహ్యపడతాడు నాన్న. అలా ఆలోచన వస్తేనే భయపడతారు. అలాంటిది నా కోసం నీ మనసును చంపుకొని ఇలా చీర కట్టుకొని ఆడదాన్లా ఎంత కష్టం అనుభవిస్తున్నావో, ఎంత నరకం అనుభవిస్తున్నావో తలుచుకుంటేనే బాధగా ఉంది నాన్న. నిన్నిలా చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. నిన్నిలా చూడడం కన్నా ఈ ఆస్తిని అందరికీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది నాన్న. పద నాన్న, ఆ రాజశేఖర్కి నిజం చెప్పి ఈ ఆస్తిని అప్పచెప్పి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. పద నాన్న, పద. వద్దమ్మా, వద్దు. ఈ ఆస్తి కోసం నువ్వెంత బాధపడుతున్నావు నాకు తెలుసమ్మా. చూడమ్మా, అన్నింటికి తెగించే నేను ఈ ఆడవేషం వేశాను. ఎలాగో వేశాను కదా, కష్టపడతానమ్మా. ఎలాగైనా కష్టపడి ఆస్తి మొత్తం కొట్టేస్తానమ్మా. అమ్మా, మనం చేసిన మోసం ఆ రాజశేఖర్కి తెలిసిందనుకో, వాడు ఎంతకైనా తెగిస్తాడు, ఏ రేంజ్కైనా వెళ్తాడు. ఎప్పటికైనా నిజం తెలుస్తుంది కదా నాన్న, అప్పుడు మాత్రం వదులుతాడా? అలా జరగదని ఏమైనా ఉందా? ఎలాగో నిజం తెలిస్తే ఆస్తి మన చేతికి రాదు కాబట్టి వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం వెళ్ళిపోతే మంచిది నాన్న. లేదమ్మా, ఆ రాజశేఖరం గడికి నిజం తెలిసేలోపే మనం ఆస్తి మొత్తం కొట్టేసే ప్లాన్ వేద్దాం. ఐడియా. అమ్మా, నేను ఎలాగో ఇప్పుడు రాజశేఖరం కూతురుగా నటిస్తున్నాను కదా, సడన్గా నేను మాయమైపోయినట్టుగా వాడిని నమ్మిద్దాం. అప్పుడు వాడు నన్ను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు, ఇంకా తిరిగి రాడు. లేదా ఇంకో పని చేద్దాం, నన్ను మీరు కిడ్నాప్ చేయండి. వాడికి చెప్పండి, నీ కూతురు నీకు కావాలంటే ఆస్తి మొత్తం నా పేరు మీద రాయని వాడికి చెప్పు. ఖచ్చితంగా వాడు ఆ పని చేస్తాడమ్మా. వాడి కూతురు కోసమే నా పని చేస్తాడమ్మా. ఏమంటావు? సూపర్ సూపర్ నాన్న, ఐడియా అదిరింది. మన చేతికి మట్టంటకుండా కూతురు సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని ఆస్తి రాయించుకోవచ్చు. కర్ర విరక్కుండా, పాము చావకుండా పని అయిపోతుంది. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందిగా, ఈ ఆడవేషాన్ని నేను బాగానే మేనేజ్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను రాజశేఖరం కూతురునని మనం అర్జెంటుగా మధుని నమ్మించాలి. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అది నమ్మితే మనకి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. కరెక్ట్ నాన్న, మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నువ్వు రాజశేఖర్ కూతురువని ఖచ్చితంగా మధు నమ్మి తీరాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మధు వస్తుంది. నాన్న దక్కు. అత్తయ్య గారు, వద్దు వద్దు, అక్కడ వద్దురా, ఇలా రా. అయ్యయ్యో, వద్దు వద్దు, అక్కడ వద్దు, ఇలా రా, ఇలా రారా. అత్తయ్య గారు వచ్చేస్తుంది. అయ్యో అత్తయ్య గారు, అయ్యో, అత్తయ్య గారు. ఏం మధు? ఏం లేదు, బజార్లో రౌడీలను కొట్టినప్పుడు పాపం దెబ్బలు తగిలాయి కదా, కాస్త కాపడం పెడదామని. కాపడమా? అవునత్తయ్య గారు, పాపం బాగా ఫైట్ చేసి వాళ్ళంతా నొప్పులొచ్చుంటాయి కదా, నా రూమ్ కి తీసుకువెళ్ళి వేడి నీళ్ళతో కాపడం పెడదామనత్తయ్య. దానికి కొంచెం సిగ్గమ్మా. కాపడి మీద నేనే పెడతాను, నువ్వు వెళ్ళమ్మా. లేదత్తయ్య గారు, నేనే పెడతాను. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను కదా, నేనే పెట్టాలి. మళ్ళీ 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 నా మాట వినమ్మా. అయ్యో, నేను చెప్తున్నాను కదా, మల్లీశ్వర్ లేదు, స్నానానికి వెళ్ళింది.